ఇకపోతే వృషభ రాశి వాళ్ళకి వివాహం అనే టాపిక్‌లో ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. కృత్తిక, రోహిణి, మృగశిర నక్షత్రం వాళ్ళు వృషభ రాశిలో ఉంటారు. వృషభ రాశి రీత్యా వివాహ కారకుడైనటువంటి గ్రహం కుజుడు. ఈ కుజుడు వీళ్ళ జాతకంలో 2 మిథునంలో, అలాగే 4, తర్వాత 7, 8, 12 స్థానాల్లో ఉంటే ఖచ్చితంగా వివాహం లేట్ అవుతుంది. దీన్నే జాతకంలో కుజ దోషం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. వివాహ కారకుడైనటువంటి గ్రహం 2వ స్థానంలో ఉంటే ఎందుకు లేట్ అవుతుంది అని అంటే, 2వ స్థానం వాక్కు స్థానం ఉంది, అక్కడ గొడవలు పెట్టుకునే స్థానం ఉంటుంది. వీళ్ళకి పెళ్ళైన తర్వాత ధనము మాట్లాడుకునే తీరులోనూ ఈ విషయాల్లో గొడవలు అవుతాయని చెప్పి దోషం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే ఎవరి జాతకంలో ఈ కుజుడు 2వ స్థానంలో ఉంటాడో అటువంటి టాపిక్‌లో వీళ్ళు గొడవలు పెట్టుకుంటారు. ఇకపోతే 4వ స్థానంలో ఈ వృషభ రాశి వాళ్ళకి కుజుడు ఉంటే అత్తగారికి సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ తర్వాత ఇల్లు కొనుక్కోలేక ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఇది కూడా దోషమే. ప్రయాణాల్లో చేద్దామని చెప్పి ఆగిపోతూ ఉంటారు. ఇది కూడా దోషమే. అంటే ఆ టాపిక్ వైజ్ వీళ్ళకి గొడవలు జరుగుతుంటాయి. అది దోషం. తర్వాత 7వ స్థానంలో కుజుడు ఉంటే ఇకపోతే సంపాదన విషయంలో, భార్యాభర్త అన్యోన్యత విషయంలో, తర్వాత ఆకర్షించే విషయంలో వీళ్ళకి చిన్న చిన్న ఇగోయిజం అడ్డుపడి ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటారు. 8వ స్థానంలో కుజుడు ఉంటే ఆరోగ్య సమస్యల వల్ల ఒకరికి ఆరోగ్యం బాగోకపోతే ఇంకొకరికి ఆరోగ్యం బాగుండి ఇద్దరికి అన్యోన్యం సరిగ్గా లేకపోవడం వల్ల అనేక రకాల మనస్పర్ధలు తెచ్చుకుంటూ గొడవలు అవుతూ ఉంటాయి. లేదా ఆయుష్ గండాలు ఉంటాయి. ఇకపోతే 12వ స్థానంలో కుజుడు ఉంటే ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టుకోవడం వల్ల కుటుంబం రోడ్డు మీద పడేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే 12వ స్థానంలో కుజుడు దోషం అని చెప్పి చెప్పడం జరిగింది. మరి 1వ స్థానంలో కుజుడు ఉంటే, వృషభ రాశిలోనే కుజుడు ఉంటే ఆలోచన కోపంగా ఉంటుంది, తత్వం వేడిగా ఉంటుంది. దాంతో ఏ మాట మాట్లాడినా కోపంగా ఉంటారు. దోషాలంటే మనం ప్రకటించే భావాలు దోషం. అది వీళ్ళేం చేయాలంటే కుజుడికి అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారికి బంధుత్వానికి సంబంధించిన గ్రహం చంద్రుడికి, కుజుడికి చంద్రుడికి సుబ్రహ్మణ్య స్వామి పూజలు, కుజచంద్ర జపము, ఆ తర్వాత సుబ్రహ్మణ్య హోమం, కళ్యాణ సుబ్రహ్మణ్య హోమం చేయించుకుంటే తప్పకుండా పెళ్ళవుతుంది. పాశుపత హోమం చేయడం ద్వారా తిరుగు లేకుండా పెళ్ళవుతుంది. మంచి సంబంధం దొరుకుతుంది. కాబట్టి మీరు తర్వాత కింద కనిపించినటువంటి నెంబర్కి కాల్ చేయొచ్చు, అడగచ్చు. సో